నడిక రాచకొండ సిపి సుధీర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. టు గో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అని చెప్పి ఆయన హాస్పిటల్ను ఆ విధంగా ఉంచమని చెప్పి కోరడం జరిగింది. దానివల్ల ఆయనకు ఆర్థికంగా బెటర్ ఉంటుందని చెప్పేసి ఇటువంటి సర్జరీస్కి చేయడానికి ఆయన అవినాష్ ఇతనితో ఉన్నటువంటి అమ్మడం మానేసేసి ఇక్కడ అల్కానంద హాస్పిటల్లో వచ్చి సుమన్తో కలిసి ఈ సర్జరీ చేయడం చర్యలు చేపట్టారు. దీని తర్వాత మనకు డిఎంఎన్హెచ్ఓ అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ కంప్లైంట్ ఈ కేసులో ఆవిడ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ పర్సూ చేస్తున్నాం. టోటల్ అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఈ కేసులో డోనర్స్ ఎవరెవరు లిస్ట్ తీసుకున్న తర్వాత ఎవరెవరికి రిసిపెంట్స్ ఉన్నారు, ఈ యాక్టివిటీలో ఉన్న అక్యూజ్ ఎవరు అనేది మేము ఎస్టాబ్లిష్ చేసాం. వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేసిన తర్వాత మీకు ఫర్దర్ ఈ విషయంలో మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దీంట్లో మా ఎల్బీ నగర్ పోలీస్ అఫీషియల్స్, దెన్ our SOT officials combined with government organization ఈ క్రిమినల్ యాక్టివిటీని మనము ప్రివెంట్ చేయగలిగాం. ఎనీథింగ్ ఎల్స్? సార్ సుమన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? పవన్ అనే వ్యక్తి ఉన్నాడు, ఇందులో ఒక అక్యూజ్ ఉన్నాడు. ఆ పవన్ అనే వ్యక్తి డాక్టర్స్ని తీసుకురావడము, రాజశేఖర్ అండ్ షోహెబ్ అని ఇద్దరు డాక్టర్స్ పేర్లు ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి. మనం క్లియర్గా అవి నేమ్సా అని మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నాం. వాళ్ళిద్దరు డాక్టర్ని తీసుకొచ్చి పవన్ అనే వ్యక్తి ఇక్కడ ఈ సర్జరీకి పేషెంట్స్కి దెన్ డాక్టర్స్ మధ్య ఆయన ఒకడే. ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఎవరికి కూడా ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనేది ఎక్కువ క్లారిటీ ఉండదు. ఇక్కడ పవన్ అనే వ్యక్తికే ఈ మొత్తం కీ ఏరియాస్లో ఉన్న ఇన్వాల్వ్మెంట్ అయిన డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ తీసుకురావడం కానీ అతనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు సోఫార్ మనకు ఉన్నాయి. ప్రదీప్ ఇతను ఇక్కడ రెస్టారెంట్ ఇతను కర్ణాటకలో ఉన్నటువంటి వేరే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళని తీసుకురావడానికి మీడియేటర్గా పనిచేస్తుంటారు. అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టడానికి వస్తాం. ప్రదీప్ మీకు నేను బిగినింగ్ చెప్పాను. ఇప్పుడు అల్కానంద హాస్పిటల్లో ఇప్పుడు ఇక్కడ వచ్చారు, లాస్ట్ జూన్లో వచ్చారు. అంతకుముందు 2022లో జనని హాస్పిటల్ స్టార్ట్ చేశారు. సో సేమ్ యాక్టివిటీ అప్పటి నుంచి కూడా ఉండడానికి అవకాశం ఉంది. బట్ దిస్ స్టేజ్ వీ కాంట్ సే ఆన్ దిస్. మా దగ్గర మన కమిషనరేట్లో జూన్ నుంచి యాక్టివిటీ చేస్తున్నాడు కాబట్టి మనం దాన్ని 20 కేసెస్ చేశారు. ఆయన హాస్పిటల్ స్టార్ట్ చేసింది 2022లో. సారీ, yeah, as information is received with us now, if we have to get more doctors and all, we get to know more information. As of now, Pavan అనే వ్యక్తి కీ మ్యాన్. డాక్టర్స్ని ఏర్పాటు చేయడము, దాని తర్వాత పేషెంట్స్ని ఎవరైతే ఉన్నారో ఐడెంటిఫై చేయడము, వాళ్ళ డోనర్స్ను ఐడెంటిఫై చేయడం, తీసుకురావడం అంతా యాక్టివిటీ ఆయన చూస్తున్నాడు. అంటే దిస్ ఆపరేషన్ ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద ప్లేస్ తీసుకొచ్చి ఎక్కువగా బయటకు ఎక్స్పోజ్ కాకుండానికి, ఏదైతే హాస్పిటల్స్లో ఎక్కువగా రెగ్యులర్ పేషెంట్స్ లేని లైక్ ఆల్మోస్ట్ ఇన్యాక్టివిటీ ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఇటువంటి యాక్టివిటీ చేస్తున్నారు. సో డిఫరెంట్ పార్ట్స్లో నుంచి ఉన్నారు. మేము మా బాధ్యత నిర్వర్తిస్తామండి. అది మా ప్రజలకు కావాల్సిన బాధ్యత మేము నిర్వర్తిస్తాం. See, the case is with us now. We are investigating. Whatever the decision comes up, we will go with that. No issues on that. Sir, ఈ హాస్పిటల్ తీసుకున్న సుమంత్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఆయన ఎక్కడ ఎంబీబీఏ చేశారు? కిర్గిస్థాన్లో చేసినట్టు సార్. అసలు ఎట్లా పర్మిషన్ తీసుకున్నాడు అది ఏమన్నా? నాకు చెప్పాను, కిర్గిస్థాన్లో ఆయన హాస్పిటల్ రన్ అక్కడ మెయిన్ బేసిక్ కోర్స్ చేశారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ అల్కానంద హాస్పిటల్ను ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఇందులో ఈ సర్జరీస్ ఇవన్నీ చేయడంలో ఆల్రెడీ జనని హాస్పిటల్ రన్ చేసినటువంటి ఈ మన అవినాష్ ఉన్నాడు కాబట్టి అతను ఈ హాస్పిటల్లో కూడా సర్జన్గా
వేరే డాక్టర్ తీసుకురావడము, బేసిక్ ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేయడం చేస్తాడు. అవినాష్ వాజ్ రన్నింగ్ అ హాస్పిటల్ ప్రీవియస్లీ ఆల్సో 2022 నుంచి. దాని తర్వాత హాస్పిటల్ ఆయనకు ప్రాఫిటబుల్ లేకుండా ఉండడం మూలంగా దాన్ని క్లోజ్ చేస్తాను అనుకున్నప్పుడు, దాన్ని అమ్మాలనుకున్నప్పుడు ఈ లక్ష్మణ్ అనే అతనితో ఇంటరాక్ట్ అయినప్పుడు ఇటువంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్టివిటీ ఉంది అని చెప్పినప్పుడు, ఇక్కడ కూడా ఒక హాస్పిటల్ ఉంది కాబట్టి, అలకానంద హాస్పిటల్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ సర్జరీస్ చేద్దామని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అతను ఈజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈజ్ ఎ సర్జన్ by profession. Certainly he is running hospital, he is a surgeon, general surgeon. He is accused in this case. నేను చెప్పాను 50 లక్షల రూపాయలు నుంచి 60 లక్షల రూపాయలు ఈ విషయంలో జరుగుతూ ఉంది. ఎవరైతే డొనేట్ చేసిన వాళ్ళకు 5 లక్షలు, ఇది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ లో అందరు అక్యూజ్ వచ్చిన తర్వాత క్రాస్ వెరిఫై చేసినాక తెలుస్తుంది. డోనర్ కు 5 లక్షల రూపాయలు ఇస్తారు, మిగిలినవి డాక్టర్స్ వాళ్ళ మధ్యలో షేర్ చేసుకుంటున్నారు. We will investigating into that. అందాక చెప్పాను ఆన్సర్, ఇన్వెస్టిగేటింగ్ into that. Yes. సార్ ఇందులో ఎవరైనా పాత నేరస్తులు ఉన్నారా సార్, గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు కానీ ఇలాంటి ఇన్వాల్వ్మెంట్? ఇదే ఇలాంటి విజయవాడ, వైజాగ్ ఇంతకుముందు అయినాయి సార్. శ్రీలంకకు టీములు తీసుకోబెట్టారు. అలాంటి టీంలలో ఎవరైనా ఉన్నారు? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనం ఇంకా 2 more డాక్టర్స్ ని మనము బయట నుంచి వచ్చి పట్టుకోవడం ఉంది. మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, వి వర్కింగ్ అవుట్ ఆన్ దాట్. అప్పుడు ఎంటైర్ 9 people అరెస్ట్ చేశాము, ఇంకా కొందరు అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ 4 boys అయితే హాస్పిటల్లో హెల్పర్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీల్ గెట్ టు నో మోర్ ఇన్ఫర్మేషన్. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీలో కానీ, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్టేట్లో కానీ ఎవరు వచ్చారో. ఎట్ దిస్ స్టేజ్ ఐ కాంట్ రివీల్ బికాస్ దట్ విల్ హ్యాంపర్ ద ఇన్వెస్టిగేషన్. యా, సర్టన్లీ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ థింగ్. ఎవరైతే నీడీ పీపుల్, బీద వాళ్ళు ఉన్న వాళ్ళనే డోనర్స్ గా వాళ్ళు టార్గెట్ చేస్తారు. అదే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కన్సర్న్. ఒక ఇది పెద్ద క్రిమినల్ యాక్టివిటీ అవ్వడానికి కానీ, విక్టిమ్స్ కు ఆర్ పూరర్ పీపుల్, వల్నరబుల్ ఉన్న వాళ్ళను ఇటువంటి లూట్ చేసి లేకుంటే థ్రెటన్ చేసి కూడా చేయడానికి అవకాశం ఉంటాయి లార్జర్ పర్స్పెక్టివ్ లో. కాబట్టి ఇటువంటి యాక్టివిటీ జరగకుండా ఉండడం కోసమే మేము సీనియర్ యాక్షన్ తీసుకుంటున్నాం. We'll look into that. ఇదే చర్య, తీసుకుందే చర్య. Sorry? Which is, we will not be doing that as of now. Donors and we will look into that as well. వీళ్ళిద్దరు హైదరాబాద్ వాళ్ళే. ఇప్పుడు అవినాష్ కానీ, the 2 other doctors, రాజశేఖర్ అండ్ సోహెబ్ అని ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో ఉన్నారు. లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దావోస్ పర్యటన విశేషాలను సీఎం చంద్రబాబు వివరిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మన వాళ్ళకు ఎవరికి